ఈ మెసేజ్ చదివితే ఆత్మ నిజంగానే మనల్ని వెంటాడుతుందా? ఈ వీడియోలో దెయ్యం ఆమెనా? కథలోకి వెళితే అర్ధరాత్రి కారులో వెళ్తున్న ముగ్గురు స్నేహితులకు ఓ ఒంటరి యువతి దారిలో కనిపించింది. ఆమె కారెక్కిన 5 నిమిషాల తర్వాత రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు, ఒకరు బతికారు. ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆమె నుంచి ఒక భయానక మెసేజ్ వచ్చింది. అసలు ఆ మెసేజ్ ఏమిటి? ఆ మెసేజ్ చదివితే నిజంగానే మనల్ని ఆత్మ వెంటాడుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో వస్తుంది. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, పేజ్ని ఫాలో అవ్వండి. అది జూలై 12, 2003. ముగ్గురు స్నేహితులు ఒక కారులో ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. చీకటిగా ఉన్న మార్గంలో ఆ ముగ్గురు దయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పెట్రోల్ అయిపోయి ఈ కారు దారిలోనే ఆగిపోతే నువ్వేం చేస్తావని కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతాడు. ఆమె సమాధానం చెబుతున్న సమయంలో దూరంగా తెల్ల దుస్తుల్లో రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెకు సాయం చేయడం కోసం ఆ యువకుడు కారు ఆపాడు. ఆమె చాలా అందంగా గొప్పింటి అమ్మాయిలా ఉంది, కానీ ఎందుకో ఆందోళనగా కనిపిస్తుంది. దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారని ప్రశ్నించాడు. ఇందుకు ఆమె ఏమీ లేదు అని చెబుతుంది. పోనీ ఎక్కడి వరకు వెళ్తారో చెప్పండి అని అడిగితే వచ్చే దారిలో దిగిపోతా అని చెప్పింది. కారు కదిలిన 5 నిమిషాల తర్వాత ఆమె రోడ్డును చూపిస్తూ 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైంది, నేను కూడా చనిపోయా అని చెప్పగానే కారులో ఉన్న వాళ్ళంతా ఆమెను భయంతో చూశారు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. పార్ట్ 2 అయితే చూశారు కదా. ఆమె 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైందని చెప్పగానే కారులో ఉన్న వాళ్ళంతా ఆమెను భయంతో చూశారు. అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తడిచినట్టు కనిపించింది. అంతే, క్షణాల్లో ఆ కారు ప్రమాదానికి గురవుతుంది. ఈ ప్రమాదం నుండి డేవిడ్ అనే యువకుడు తప్పించుకున్నాడు, మిగతా ఇద్దరు చనిపోయారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది, కానీ ఇందులో చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 4 అయితే మీరు చూడాల్సిందే. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, పేజ్ని ఫాలో అవ్వండి. ఎవరు ఆమె? నిజంగానే చనిపోయిందా? అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆమె కోసం తెలుసుకోవాల్సిందే. ఇంతకీ ఆమె పేరు తెరెసా ఫినాల్గో. 1983లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత ఈ వీడియోలో కనిపించింది. గోస్ట్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిత్రం ఏమిటంటే ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ భయానకమైన మెసేజ్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఆ మెసేజ్ చూసిన చాలామంది అడిలిపోయేవారు. వెంటనే గూగుల్లో తెరెసా ఫినాల్గో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ సందర్భంగా వాళ్లకు 2003 నాటి రోడ్డు ప్రమాదం వీడియో కనిపించేది. దాన్ని చూడగానే తెరెసా ఫినాల్గో ఆత్మ చాలా శక్తివంతమైనదని భావించేవారు. దీంతో ఆ మెసేజ్ కూడా క్రమేణా వైరల్గా మారి ఎంతోమందికి చేరింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏమిటి, అసలు ఆ మెసేజ్లో ఏముంది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ మెసేజ్లో ఏముంది? ఇంటర్నెట్ యుగంలో నెటిజన్లు భయపెట్టిన ఆ గోస్ట్ మెసేజ్ని చూసి చాలామంది తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేసేవారు. ఇంతకీ ఆ మెసేజ్లో ఏముందంటే, నా పేరు తెరెసా ఫినాల్గో, నేను 20 ఏళ్ల కిందట చనిపోయాను. ఈ మెసేజ్ నువ్వు 20 మంది స్నేహితులకు పంపకపోతే ఎప్పటికీ నీ పక్కనే నిద్రపోతా. నువ్వు నన్ను నమ్మకపోతే తెరెసా ఫినాల్గో పేరుతో గూగుల్లో సెర్చ్ చేయి. ఈ మెసేజ్ను నిర్లక్ష్యం చేసిన ఒక యువతి తల్లి 20 రోజుల్లో చనిపోయింది అని ఆ మెసేజ్లో ఉంది. దీంతో ఈ మెసేజ్ను చాలామంది నమ్మారు. పాశ్చాత్య దేశాల వారికి ఆత్మలపై నమ్మకం ఎక్కువ. దీంతో ఈ మెసేజ్ దావానంలా వ్యాపించింది. ఇప్పటికీ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ మెసేజ్ నిజమైనది కాదు, అది ఫేక్ మెసేజ్. ఎందుకు ఫేక్ మెసేజ్ రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 6 అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అది ఫేక్ మెసేజ్ అయినా సరే ఆ మెసేజ్ని ఎందుకు నమ్మారంటే 2003లో వీడియోను చూసి నమ్మేవాళ్ళు. నిజంగానే తెరెసా ఫినాల్గో ఉందని భావించేవారు. పైగా గూగుల్ సెర్చ్లో కూడా ఆ వీడియోనే మొదట కనిపించేది. ఇది ఫేక్ అని చెప్పిన ప్రజలు నమ్మేవారు కాదు. దీంతో తెరెసా ఫినాల్గో నిజంగానే తమ కుటుంబీకులను చంపేస్తుందని భయపడి ఇతరులకు షేర్ చేసేవారు. ఈ మెసేజ్ ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు గూగుల్లో సెర్చ్లో కనిపించే తెరెసా ఫినాల్గో ఆత్మ వీడియోను ఒక్కసారి చూడండి. ఈ వీడియో చూడాలంటే తప్పకుండా ధైర్యం ఉండాలి. గుండెపోటు సున్నిత మనస్కులు ఈ వీడియో చూడదు అని
మనవి చేస్తున్నాం. ఈ వీడియో అసలు నిజమేనా ఫేక్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పార్ట్ 7 అనేది చూడాల్సిందే. ఈ వీడియోలో కనిపించిన ఆత్మ తెరసా ఫినాల్గోది కాదు, ఏ కుర్వ అనే షార్ట్ ఫిలింలోని ఒక పాత్ర. డేవిడ్ రెబోడ్లో అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. రాత్రి వేళల్లో రోడ్డుపై కనిపించే అపరిచిత వ్యక్తులను మీ వాహనాలు ఎక్కించుకోవద్దని చెప్పేందుకు ఆయన ఈ షార్ట్ ఫిలిం తీశారు. ఈ వీడియో చూసేందుకు చాలా సహజంగా ఉండటం, అతడు ఈ వీడియోలో ఉన్న ఆత్మ పేరును తెరాసా ఫినాల్గో అని చెప్పడం వల్ల అది నిజమైన గోస్ట్ వీడియో అని నమ్మేశారు. పైగా అప్పట్లో ఫ్యాక్ట్ చెక్ చేసే వార్తా సంస్థలు కూడా ఉండేవి కాదు. దానివల్లే తెరసా ఫినాల్గో వీడియో నిజమైనది అని భావించేవారు. అయితే తెరసా ఫినాల్గో ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పార్ట్ 8 అనేది చూడాల్సిందే. తెరసా ఫినాల్గో ఎవరు? పోర్చుగీస్కు చెందిన తెరసా ఫినాల్గో 1983లో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం. ఆ యాక్సిడెంట్ స్పాట్ మీదగానే వెళ్ళిన చాలామంది ఆమెను చూశామని కథలుగా చెప్పేవారు. వాటి స్ఫూర్తిగానే దర్శకుడు ఈ షార్ట్ ఫిలిం తీశాడు. అయితే దీన్ని చాలామంది నిజమని నమ్మడంతో ఫేక్ గాళ్ళు గోస్ట్ మెసేజ్ రూపొందించి అందరికీ షేర్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే తిరస్కరించండి, ఇది ఫేక్ అని చెప్పండి. ఇప్పటికే ఇండియాలో చాలామంది దేవుడి ఫోటోలను పంపి 10 మందికి పంపాలని, లేకపోతే చెడు వార్త వింటారని విసిగిస్తుంటారు. ఇది కూడా అలాంటి మెసేజే. ఇది తెరసా ఫినాల్గో మెసేజ్ వెనుక దాగి ఉన్న మిస్టరీ. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.